రెండు దారులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మన శరీరంలో మన ప్రాణం పోయిన తర్వాత, ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత రెండు మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. అందరం అనుకుంటా ఉంటాము స్వర్గము ఒకటి, నరకము ఒకటి అని మనం ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా రెండే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన స్వర్గాన్ని చేరాలి 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 అనుకుంటా ఉంటాము. కానీ బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దానితో మనం ఏ కార్యాలు చేస్తున్నాం. అలాగే యాకోబు పత్రికలో కూడా మనకు కనిపిస్తూ ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కంటదంట, పాపం పరిపక్వమై మరణాన్ని కంటదంట. ఇప్పుడు ఈ శరీరం ద్వారా మనం చేసిన పాపం ద్వారా మనల్ని చివరికి తీసుకెళ్లేది ఎక్కడికంటే మరణానికే తీసుకెళ్తున్నాయి. ఆ మరణం ఎలాంటిదయ్యా అని మీరు ఆలోచన చేస్తే, మీరు మమ్మల్ని అడిగితే నేను చెప్పేది ఒకే మాట, బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట. ఆరని అగ్నిగుండంలో, ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావని ప్లేస్ లో అది మనం ఉంచబోతా ఉంది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఆలయాన్ని, దేవుడు మన దేహాన్ని ఆయన ఆలయంగా ఉంచుకున్నాడు. కానీ మన దేహం ద్వారా మనం ఎన్నో పాపాలు చేసి, ఎన్నో తప్పుడు పనులు చేసి, ఎన్నో బూతు మాటలు మాట్లాడి ఆ యొక్క ప్లేస్ ని మనం పోగొట్టుకున్నా ఉన్నాం. ఆ ప్లేస్ ఏంటంటే అంటే స్వర్గంలో యేసయ్య మనకిచ్చే ప్లేసు, పరలోకంలో దేవుడు మనకిచ్చే ప్లేస్ ని మనం ఎలా పోగొట్టుకుంటున్నాం అంటే, మన శరీరం ద్వారా పాపం చేసి, మన నోటి ద్వారా పాపం చేసి, మన చేతుల ద్వారా పాపం చేసి ఆ యొక్క ప్లేస్ ని, ఆ యొక్క స్థలాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. ఈ రోజు దేవాది దేవుడు ఎవడున్నాడో తెలుసా? నశించిన దాన్ని వెతుకు రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని.